సో, అప్పటి సిట్యుయేషన్‌ని బట్టి ఇప్పుడు మనం ముందుగానే ఏం చెప్పలేం గదా! హ్మ్. డిపెండ్స్ అపాన్ వాళ్ళు చేసే డెవలప్‌మెంట్ గానీ, సంక్షేమం గానీ దాని మీద బేస్ చేసుకొని మనము డిసైడ్ అవ్వచ్చు. హ్మ్. ఎవరేంటి అనేది. అంటే తెలుసు రీసెంట్‌గా నారా లోకేష్ గారినేమో వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు టీడీపీకి. పవన్ కళ్యాణ్ గారికేమో 21 సీట్స్ ఉన్నాయి. విజయ్ గారు సీఎం అవ్వడంతో పవన్ కళ్యాణ్ గారి మీద బాగా ట్రోలింగ్స్ జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. మీరు కూడా చూసుంటే. కరెక్టే. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అతను బేసికల్‌గా అతని మీద అతనికి నమ్మకం కలిగించట్లేదని నా ఇంటెన్షన్. హ్మ్. సో, ఇప్పుడు విజయ్ గారు స్టార్టింగ్‌లోనే అతను ఒక నమ్మకంతో నిలబడిండు. కానీ అతను ప్రజల కోసం నిలబడిండు. ఇతను ప్రజల కోసం కన్నా అతనుకు ఏదో పదవులు కావాలి, ఆ పదవులు కావాలన్న ఇంటెన్షన్‌తోనే ముందుకెళ్ళిండు. సో, ఇలా అయితే కష్టమండి. హ్మ్. హ్మ్. ఇలా అయితే కష్టం. హ్మ్. అసలు సీఎం పదవికి అర్హులు ఎవరంటారు వీళ్ళిద్దరిలో? ఇప్పటికి చెప్పుకోండి. ఇప్పటికైతే ఆహ్, పవన్ కళ్యాణ్‌కి అయితే కష్టమే. హ్మ్. సో, నారా లోకేష్ అంటే టీడీపీ పార్టీ అనేది కొంచెం స్ట్రాంగ్ పార్టీ. సో, జనసేనతో పోల్చుకుంటే. హ్మ్. ఏదైనా టఫ్ ఫైట్ వైసీపీ అయినా, టీడీపీ అయినా జరుగుతుంది 2029లో. కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఛాన్స్ లేదు. అన్న హాయ్ అన్న. సైడ్కి రా ఈ సైడ్కి రా అన్న. హాయ్ అన్న. వద్దన్న. ఓకే జస్ట్ హాయ్ అన్న. హాయ్. అన్న విజయ్ గారు సీఎం అయ్యారు కదా, అదే పోటీ ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద పడుతుంది. అసలు నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? నారా లోకేష్ గారా లేకుంటే పవన్ కళ్యాణ్ గారా? సీఎం పదవికి ఎవరు అర్హులు అన్న క్వశ్చన్ అందరిలోనూ మొదలైంది. మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటారు? ఎందుకంటే ఆయనగా కొద్దిగా ఇప్పుడు అనుభవం ఉంది, చేసిన అనుభవం. నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది పవన్ కళ్యాణ్ గారు. అంటే గ్రామ ప్రజలకు చేసిన దాన్ని బట్టి కూడా ఇప్పుడు ఈ ఇన్నేళ్లలో ఒక రాజకీయ నాయకుడు కూడా ఏది చేయలేదు, రోడ్లు వేయడం ఇలాగా. పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఎంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు ఏం చేయలేదు కదా. అందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు పరిపాలిస్తే టీడీపీ వాళ్ళు ఒప్పుకునే అవకాశం ఉందా? అంటే టీడీపీకి ఇంకా ఎక్కువ సీట్లు కదా జనసేన కన్నా. కానీ ఇది బేస్ కదా, బేస్ తీసేస్తే అదేమి ఉండదు కదా. ఓకే, అట్లా అంటారా? ఆ. ఓకే, మరి మధ్యలో వైసీపీ ఏమైనా పుంజుకునే అవకాశం ఉందా? వైసీపీ కూడా 175కి ఎబో నేను గెలుస్తానని కూడా చెప్తున్నారు. ఆడుందే 175 ఎబ్బో రావు కదా ఇంకా. అంటే నెక్స్ట్ ఇంకా పెరుగుతున్నాయి కదా, 263 అవుతున్నాయి డిలిమిటేషన్ తర్వాత. అయినప్పుడు చూద్దాం. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి విషయానికి వస్తే ఒక 2 పాయింట్స్ చెప్తారా ఆయనకి ఈయనకి ఉన్న డిఫరెన్స్ ఏంటన్నది? అంతే, నేను అంతగా అంటే గమనించలేదు. నా నా అభిప్రాయం చెప్పాను అంతే, పవన్ కళ్యాణ్ గారని. ఆయన అయితే అర్హులని అంటారు సీఎం. నేను పవన్ కళ్యాణ్ గారిని అర్హులని నేను అనుకుంటాను. అన్న విజయ్ సీఎం అయ్యారు కదా తమిళనాడులోని, ఆంధ్రాలో కూడా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? తెలీదు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉన్నదంటారు మీ ఒపీనియన్? పరిపాలన విషయానికి వస్తే ఆయన చేసే ప్రయత్నం ఆయన చేస్తుండు, కానీ ఆయనకి కేసీఆర్ గారు ఏం చేశారంటే ఖాళీ కుండ ఉపయోగపోయింది. ఏమీ లేదు, పైసలు లేవు ఆయన దగ్గర. రైతు బంధు ఇవ్వలేక ఆయన ఇబ్బంది పడుతున్నాడు. దాని మీద చాలా చెడ్డ పేరు వచ్చింది ఆయనకి పాపం. దాంతోపాటు యూరియా కూడా సరఫరా చేయలేకపోయింది సరిగా. అది కొత్త సిస్టమ్ తీసుకొచ్చిన ఆ సిస్టమ్ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళు బుక్ చేయలేకపోవడం, మధ్యలో బ్రోకర్లు ముందే బుక్ చేసుకొని దాన్ని తీసేసుకోవడం, వీళ్ళు ఇబ్బంది పడడం, ఎక్కువ రేటు కొనుక్కోవడం వల్ల రేవంత్ రెడ్డి గారికి మంచి చేద్దామంటే కూడా మళ్ళీ ఇంకో రకంగా చెడు అయిపోయింది అది. సరే, అదే విధంగా కూడా మనం దేశం అంతా కూడా చూసుకుంటే చాలా మట్టుకు బీజేపీ బాగా పుంజుకుంది. మరి తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఎగురుతుందన్న మాటలు అయితే వినిపిస్తున్నాయి. ఎంతవరకు నిజమంటారు? జెండా ఎగరేస్తామని చెప్పి అంటారు, కానీ ఇప్పుడు బెంగాల్లో రూట్ గ్రాస్ లెవెల్ నుంచి ప్రయత్నం చేసుకుంటూ వచ్చిండ్రు. మరి తెలంగాణలో గ్రామ లెవెల్లో వాళ్ళ ప్రయత్నం ఏది? వాళ్ళ జెండా దిమెల్లే ఎగురుతలే వాడ, కార్యకర్తలే లేరు. అలాంటప్పుడు ఎట్లయితుంది? ఉన్నటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో పల్లెలకు రావాలి, గలీలకు రావాలి. వచ్చేసేసి పల్లెల్లో గలీలలో బీజేపీని స్టాండ్ చేస్తే, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి నిలబడితే ఆటోమేటిక్గా బెంగాల్ లాగానే ఆటోమేటిక్గా మనకి బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నాలు ఏమీ లేకుండా ఎక్కడో రిజల్ట్ రాగానే ఆ రిజల్ట్ని బట్టి ఇక్కడ కూడా అదే రిజల్ట్ వస్తాయంటే, అక్కడ వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారు, ఎన్ని త్యాగాలు చేసిండ్రు, ఎంత కష్టపడ్డారు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా అదే ప్రయత్నం చేయాలి. అలా చేయకుండా ఒకనే వస్తా అంటే ఎట్లా వస్తుంది?
సాధ్యం కాదు అట్లా. సరే అదే విధంగా కూడా ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కవిత గారు బయటకు వచ్చి ఆమె ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక పార్టీ పెట్టారు. మరి నెక్స్ట్ ఎన్నికల్లో ఏంటి ఎలా ఉంటుందంటారు? తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎలక్షన్స్ హవా ఎలా ఉంటుందంటారు? ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందంటారు ప్రజలకి? సార్ మొట్టమొదటిసారిగా కవిత గారి ప్రభావం ఏమి ఉండదండి. వాళ్ళ ఇండ్ల పంచాయతీ, కుటుంబ పంచాయతీ తోటి అనవసరంగా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఆ కుటుంబ పంచాయతీకి మనకేం సంబంధం? వాళ్ళు ఏదో స్వార్థం కోసం వాళ్ళు పెట్టుకుంటున్న పంచాయతీ అది. ఆమె ప్రభావం ఏమి ఉండదు. ఇక తర్వాత ఇంకోటి ఏంటంటే మరి ఎవరు గెలుస్తారు, ఎవరు ఉంటారు, ఏం సంగతి అనేది ఇప్పుడు మనం ఏం చెప్పలేం. ఏపీలో పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉందా? అంటే లాస్ట్ టైం ఒకసారి సింగిల్గా కాంపిటీషన్లోకి వచ్చారు, బట్ అంటే అంత సపోర్ట్ లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ సపోర్ట్ తీసుకున్నారు కాబట్టి విన్ అయ్యారు. సో నారా లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అని కొన్ని సోషల్ మీడియాలో కొన్ని ట్రోలింగ్స్ అయితే అవుతున్నాయి. అంటే ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉంది, ఎవరు సీఎం పదవికి అర్హులు అన్న డౌట్స్ చాలా మందికి వస్తున్నాయంట. ఆ ప్రకారం చూసుకుంటే మేబీ పవన్ కళ్యాణ్ ఎలిజిబుల్. అలాగే టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారిని అనౌన్స్ చేశారు. కొన్ని కామెంట్స్ కూడా వినిపిస్తున్న సోషల్ మీడియాలో 2029కి ముందే నారా లోకేష్ సీఎం చేసే పన్నాగం ఎంత పండుతుంది అంటున్నారు. ఓకే, అదే నిజమైతే జనసేన పరిస్థితి రైట్ నౌ 2 పార్టీస్ కలిసి ఉన్నాయి కదా, సో మేబీ అంత కాన్ఫ్లిక్ట్స్ ఏం రాకపోవచ్చు. మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు ఏ వేళ వెళ్తే సీఎం అయ్యే అవకాశం? అంటే సపరేట్గా పోటీ చేసే కన్నా ఇలా కలిసి ఉంటేనే కొంచెం బెటర్. కలిసి ఉంటే మరి డిప్యూటీ సీఎం అంటున్నారు కదా, లాస్ట్ టైం కూడా చాలా ఇష్యూస్ అయినాయి. కలిసి ఉండకపోతే ఈ స్టేజ్కి కూడా రాకపోయి ఉండొచ్చేమో కదా. మేబీ నేను అలా అనుకున్నాను. చివరి వరకు కూటమి కలిసి ఉంటుందా అని నమ్ముతున్నారా? కలిసి ఈ నెక్స్ట్ ఎలక్షన్ వరకు అయితే కలిసి ఉంటుంది కదా. దాని తర్వాత మేబీ సపరేట్గా చేయొచ్చు. చేస్తే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు రావచ్చు, ఎందుకంటే ఈ లోపల ఏమన్నా ప్రజలకి ఏమైనా చేస్తే. అన్న నమస్తే. అన్న నమస్తే. మీ పేరు? సాయి చరణ్. సాయి చరణ్. నెక్స్ట్ సీఎం తెలంగాణ అంటే ఎవరు? కేసీఆర్. ఎందుకు కేసీఆర్ గారు అంటే? ఇంతకుముందు చేపట్టిన పథకాలు కానీ అభివృద్ధి కానీ దాని ప్రకారంగా ప్రజలు నడుస్తున్న గవర్నమెంట్ చేస్తున్న పనులు, సో ప్రజలలో వ్యతిరేకత వచ్చింది కాబట్టి దాని ప్రకారంగా కేసీఆర్ అని అనుకుంటున్నాను. కానీ రేవంత్ రెడ్డి గారు అసలే మళ్ళీ బీఆర్ఎస్ని అనగదొక్కుతానని కూడా ఆయన చాలా సవాళ్ళు విసురుతున్నారు. సవాళ్ళు విసిరడం ఏముంది, తన అధికారంలోకి రావడానికి 100 చేస్తారు చెప్తారు, అయినంత మాత్రాన అన్నీ కావు కదా. అలాగే కవిత గారు ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశం ఉందా? ఆమె కూడా మళ్ళీ టీఆర్ఎస్ అని పార్టీ ఓపెన్ చేశారు. ఆ టీఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఎంత ప్రజెంట్ చెప్పండి. పార్టీ పెట్టినప్పుడు ఒక ఫుల్ ఫామ్ ఉంది, దాని 3 days తర్వాత మళ్ళీ ఒక ఫుల్ ఫామ్ చేంజ్ అయ్యింది. సో తనది ఎలా ఉంటుంది అనేది ముందు తెలుసుకోవాలి. ఇంకో 2 years టైం ఉంది కదా, తను ఎలా వెళ్తుంది, ఎవరితో టైఅప్ అవుతుంది, ఏం చేస్తుంది అనేది దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. కానీ ఆమె ఇప్పుడున్న ప్రకారంగా కాంగ్రెస్ని మీద కామెంట్ చేస్తున్నారు, బీఆర్ఎస్ మీద కామెంట్ చేస్తున్నారు, బీజేపీ మీద కూడా కామెంట్ చేస్తున్నారు. ఈ టీఆర్ఎస్ అన్నది ఇందులోనూ కూడా విలీనం అవ్వదని కూడా ఆమె చెప్తున్నారు. అది మనము ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే చెప్పడానికి ఉంటుంది. ఇప్పుడు తను ఇంకా తను పార్టీ పెట్టి ఇంకొక 1 month కూడా కాలే కదా, సో మనం ఏం కామెంట్ చేయలేము దాని మీద. కానీ దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందా? బయట మీరు అపోజిషన్లో కరెక్ట్గా చూసుకుంటే ఇంట్లో కుటుంబమే సరిగ్గా లేదు, వీళ్ళు ఏంటన్న కామెంట్స్ వస్తున్నాయి కదా బయట. ఇప్పుడు దాన్ని మనం కామెంట్ చేయలేము. ఇప్పుడు అలా అనుకుంటే తనకు సీఎం కావాలని కోరిక ఉంది, దాన్ని మనం తప్పు పట్టలేము. కాకపోతే తను తీసుకున్న స్టెప్స్ అనేటివి కరెక్ట్గా లేవు. తను చేసిన తప్పుల వలన తను బయటకు వచ్చింది. ఆల్రెడీ తనకు 2 times ఎంపీ సీట్ ఇచ్చారు, తను అక్కడ గెలవలేకపోయింది. తనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇంకా తనకి అంతకంటే ఇంకేం చేయాలి? తను పోటీ చేసి తను నెగ్గిన తర్వాత, ప్రజల ఆమోదం పొందిన తర్వాత కదా తను సీఎం కావడానికి ఆస్కారం ఉంటుంది. తను ప్రజల నుంచి మెప్పు పొందలేకపోయింది. తను ఎంపీ పదవి 2 times ఓడిపోయింది కదా అరవింద్ మీద. సో ప్రజలు తిరస్కరించారు, దానికి ఎవరైనా ఏం చేస్తారు? అండ్ లిక్కర్ స్కామ్ జరిగిందా జరగలేదా అనేది కోర్టులో ఉంది, దానికి క్లియర్ నోటిఫికేషన్ రాలేదు. సో మనం దాని మీద కామెంట్ చేయలేము. అలాగైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా ఒక మాట అన్నారు, కల్వకుంట్ల కేసీఆర్ అనే మాట అవ్వచ్చు, అలాగే చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ అన్న మాట అనొచ్చు. ఈ 2 పదాలను కూడా తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేస్తానని కూడా ఆయన సవాలు విసురుతున్నారు. తను విసిరాడు, ఇప్పుడు తను చేసిన మంచి పనులను తీసేయగలుగుతారా? సెక్రటేరియట్ని తీసేయగలుగుతాడా? ఎవ్రీ డిస్ట్రిక్ట్ పెట్టిన మెడికల్ కాలేజెస్ని, తను చేసిన మంచి పనుల్ని, మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, కాళేశ్వరం కానీ, అవన్నీ తీసేస్తే ఆటోమేటిక్గా తను చేసిన పేరు అనేది వెళ్ళిపోద్ది. తను ఒకరి పేరుని తీసేయడం కాకుండా తను రాజకీయంగా
ఏం చేస్తున్నాడు, ప్రజలకు ఏం మంచి చేశాడు, తద్వారా ప్రజలు చెప్పాలి పలానా రేవంత్ రెడ్డి మంచి చేశాడని చెప్పి. ఒకరి పేరు తీసేసి నీ పేరు రాసుకున్నంత మాత్రం అది కాదు కదా. ప్రీవియస్గా మనం ఏపీలో కూడా చూసాం, చంద్రబాబు నాయుడు పేరు తీసి వైఎస్ఆర్ పేరు రాసుకున్నారు. మళ్ళీ వాళ్ళు వచ్చాక తన పేరు తీసేసి మళ్ళీ ప్రీవియస్ పేరు పెట్టారు. పేర్లు మారవడం వల్ల ఏం జరగదు కదా. నువ్వు చేసిన మంచి పనుల ద్వారా ప్రజలు అనేది నిన్ను గుర్తించాలి. పేర్లు మారవడం వల్ల ఏం కాదండి. తెలంగాణ ప్రజలు ఈ 14 ఏళ్లలో, ఈ 12 ఏళ్లలో ఎవరి ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలకి లబ్ధి పొందారంటే ఎవరి ప్రభుత్వం అని పేరు చెప్తారు? ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ మనకి 2 గవర్నమెంట్లే ఉన్నాయి. ఒకరేమో 9 సంవత్సరాలు పరిపాలించారు, ఒకరేమో 3 సంవత్సరాలు పరిపాలించారు. అభివృద్ధి జరిగిందా అంటే ఇప్పుడు మీరు 2014లో ఉన్న హైదరాబాద్ని కానీ తెలంగాణ వివిధ క్షేత్రాలు కానీ చూస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చాక మీకు న్యూస్లో మెయిన్గా మనకు కనిపిస్తుంది ఏంటిది, ఆ బుల్డోజర్లు కూల్చడము, ఇవి తప్ప వాళ్ళు చేసిన హైడ్రా అవి కాకుండా చేసిన డెవలప్మెంట్ ఏమిటి? ఉన్న సిటీని ఉన్న వాటిలలో బాగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అన్నాడు, తను ఫౌండేషన్ వేసాడు. అది ఇప్పుడు అది ఎంత టైం పడుతుంది, ఎప్పటివరకు అయితే అనేది చెప్పలేము. ఇప్పుడు అభివృద్ధి అంటే ఇప్పుడు ప్రజెంట్లీ మాట్లాడుకుంటే గత ప్రభుత్వంలో 9 సంవత్సరాల్లో జరిగింది. తను ఇచ్చిన హామీలు కాకుండా రిమైనింగ్ కూడా చేశాడు కదా. తన మేనిఫెస్టోలో లేనివి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రిమైనింగ్ కొన్ని పనులు చేశాడు కదా. సో లాస్ట్ గవర్నమెంట్లో చేసిన తప్పేముందంటే కొంచెం నిరుద్యోగుల పట్ల అశ్రద్ధ చూపించడం ద్వారా మళ్ళీ కొన్ని వివిధ కారణాల వల్ల ఓడిపోయింది. ఎలాగంటే ఎమ్మెల్యేల వలన కొన్ని నియోజకవర్గాలలో ఇప్పుడు తన నియోజకవర్గంలో ఉన్న ఒక్క ఎమ్మెల్యేని ఓడిస్తే సరిపోతుంది, పైన ఎలా కేసీఆర్ వస్తాడు కదా అని అనుకోవడం వలన ఓడిపోయారు తప్ప వాళ్ళ ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత వల్ల ఓడిపోయారు, కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత వల్ల కాదు. సార్ నమస్తే అండి. నమస్తే. తమిళనాడులో విజయ్ తలపతి గారు సీఎం అయ్యారు. అదే ఎఫెక్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పడుతుంది. అసలు నెక్స్ట్ సీఎం ఎవరు ఆంధ్రప్రదేశ్ కన్నా టాపిక్ ప్రతి ఒక్కరిలో కూడా వచ్చింది. అలాగే నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చేయడం అయితే జరిగింది టీడీపీ నుంచి. మరి 29లో ఎవరు సీఎం అయ్యే అవకాశం? ఫస్ట్ నారా లోకేష్ను అడిగే ముందు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. ఎందుకంటున్నాను మీడియా కంటే, ఆఫ్టర్ 3 years ఎలక్షన్స్ ఇప్పుడు అవసరంలే, ఎలక్షన్ అనే పదం ఇప్పుడు అవసరంలే. అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. తాతగారు వచ్చిన వారసత్వం కావచ్చు, తండ్రి గారి నుంచి వచ్చిన వారసత్వం కావచ్చు, ఇప్పుడుండే పొజిషన్లో సపోర్టు కావచ్చు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. ఇంకా సీఎం అంటావా, చంద్రబాబు ఇవ్వడు. పరిపక్వత అయినంత వరకు, ఆయన రాష్ట్రాన్ని డెవలప్ చేసేంత వరకు ఎవరికి ఇవ్వడు. అది చేస్తారా 29లో కూడా నారా చంద్రబాబు గారు? ఇప్పుడు 29కి ఒక్కటండి, ఆకలి అవుతుంది, అర్జెంట్ ఏది, పప్పన్నం దొరికింది. పప్పన్నం తింటావా, కాబోయే చికెన్ బిర్యానీ తింటావా? 28కి పప్పన్నం పెడతాం అనుకో, అది చూస్తాం. 28కి ఏం కావాలా మనకు? క్యాపిటల్ అంటే సెక్రటరేట్, అసెంబ్లీ, ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యే, ఎంపీలు, వీళ్ళకి కావాల్సిన బిల్డింగ్స్, కొన్ని అధికార భవనాలు అన్నీ అయిపోతాయి 28, లేదంటే 28 మార్చి కల్లా అన్నీ అయిపోతాయి. వాళ్ళు 28 డిసెంబర్కే చేసి అన్నీ అంకితం చేస్తూ ఉంటారు. రెండోది ఏంది, పోలవరం 81 నుంచి అంజయ్య ముఖ్యమంత్రి కానీ జరుగుతాయి. వీని టైంలో ఈ 2 చేసుకుంటే దేశానికి స్వతంత్రం ఎట్లా వచ్చి గాంధీ, నెహ్రూని అనుకుంటున్నామో పూర్వీకులను, అట్లా ఏదైనా ఆంధ్రప్రదేశ్ అమరావతి అంటే చంద్రబాబు గుర్తుంటుందని ఆయనకు ఉంది కోరిక. కాకపోతే అప్పుడు పరిస్థితి లేదు, ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా మీరు చూసుకుంటే గత 2 days నుంచి కూడా విజయ్ ఎందుకని కేవలం చాలా తక్కువ సమయంలోనే 2 సంవత్సరాలన్నరకే ఆయన సీఎం అయిపోయారు, అది కూడా 100+ సీట్లతో. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకని ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కూడా ఇంకా సీఎం అవ్వలేదండి? దాము అని ఒక అతను సినిమాల గురించి మాట్లాడుతుంటారు, విలేకరి ఐడియా ఉందా? నేను మధ్యాహ్నం విన్నా. తొక్కలోది ఒక్క ఏపీలోనే కులాలు ఇవన్నీ ఉండేది, తమిళనాడులో అవన్నీ ఏం లేవు. వాడు జోసెఫ్ విజయ్ అని పేరు, అతను బాగా చెప్పాడు క్లియర్గా. యాక్చువల్గా నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళు తమిళనాడు కూడా కాదు, చిత్తూరు. వాళ్ళ నాయన ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్టర్, వాళ్ళ నాయన తమిళనాడు పోయి ఇప్పుడు ఏదో గెలిచాడు 2వ సీటు, అక్కడ సెటిల్ అయిపోయినాక అక్కడికి పోయినాక ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత నేను చంద్రశేఖర్ పుట్టింది. అయితే ఆయన బ్రాహ్మణి చేసుకున్నాడు, ఆమె హైదరాబాద్, నాకున్న వాళ్ళమ్మ హైదరాబాద్. ఓకేనా? అప్పుడు ఏమనుకోవాలా, ఈడు కూడా నాకు తెలిసి
అవుట్ ఆఫ్ అదే అంటే కాదు, క్యాస్ట్ మతాన్ని చూసే ఓట్లు వేసారని మీ అభిప్రాయం? అంటే విజయ్ గారికి ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఏంటంటే మంచి క్వశ్చన్ వేసిన, రాబోయే తరము యువతకు సందేశం ఏమి ఇచ్చారు అంటే అవినీతి పాలన ఎక్కువ అయిపోయింది, అమ్మ లేదు విజయలలిత, పార్టీ నిర్వీర్యం అయిపోయింది, వీళ్ళు చూస్తే ఇట్లా అయిపోయింది, యువత ఎక్కడ లేని అన్ఎంప్లాయ్మెంట్ భయంకరంగా ఉంది. దగ్గర 1,30,40,00,000 మంది యూత్ ఈయనకి వేశారు, వన్ సైడెడ్గా వేశారు. అది ఇంకా వాళ్ళు అంతకన్నా ఎక్కువ ఆలోచన. ప్లస్ ఆయన మేనిఫెస్టో నేను రాత్రి చూసి అయింది బాగున్నాయి, కానీ పరిపాలన అయితే చేయలేడు. అంత చేయాలంటే కేసీఆర్కే బరువైంది, ఈ జగన్కే బరువైంది. కానీ ఎక్కువ కదా తమిళనాడుకి సౌపోయారు. ఒకటే రాష్ట్రము, పెద్ద రాష్ట్రము, ఒకటి ఆదాయాలు ఉన్నాయి. మన హైదరాబాదు బెంగళూరు రెండు కలిస్తే చెన్నై, ఓకేనా? కాబట్టి వాళ్ళు ఇంకా వాళ్ళకుంటారు, కానీ పరిపాలనా అధ్యక్షులు ఉండాలి కదా, అది కష్టం. కాకపోతే ప్రజలు కోరుకున్నారు. సరే, అదే ఒక టాపిక్ మనం పెట్టుకుంటే మరో టాపిక్ వెళ్ళిపోతుంది. అది కాకుండా 29లో పోనీ 29 కాదు, ఫ్యూచర్లోనే సరే అవ్వాల్సిందే నారా లోకేష్, పవన్ కళ్యాణ్. ఒక్క మాట చెప్పండి. ఒక్కటే, పార్టీ పరంగా చూసుకుంటే నారా లోకేష్. పవన్ కళ్యాణ్ వచ్చినాడు అంటే, సీఎం వచ్చాడంటే కేంద్రం పావులు కదులుతుంది తప్ప ఏం. అతనికి నేను సీఎం కావాలా అనే ఆలోచన అయితే లేదు ఎవరికి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పరిపాలన నేను ఇంకా సీఎం అయితే లేదు, తర్వాత నేను ఇంకా నేర్చుకోవాలా, పరిపాలన ఏంటి ప్రజలు అంటే ఏమిటి, ఇవన్నీ కూడా చూసుకోవాలని ఆయన ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి అంత సీన్ లేదు. రేపు 29కి డీలిమినేషన్లో ఎన్ని సీట్లు వస్తాయో ఎన్ని సీట్లు పోతాయో తెలీదు. ఇప్పుడు 21 సీటు లేదంటే ఒక 5, 9 పొంగి 10 అడగచ్చు. 10కి 30కి 40కి సీఎం కాలేడు కదా. పైగా అతని మీద ఒక బ్రాండ్ ఉంది, కుల ప్రాధిక. అది ఆ కులం అనేది అందరూ ఒకే సైడ్ చేయడు, ఒకే పక్క పేరు. మిగతా వాళ్ళు రెడ్లు ఊరుకుంటారా, కమ్ములు ఊరుకుంటారా, బీసీలో కొంతమంది ఉంటారా, అభిమానులుగా ఉండే వాళ్ళే చూస్తారు. రేపు 29 ఎలక్షన్ నాటికి వీళ్ళ మేనిఫెస్టో సక్సెస్ అయిందంటే ఎవరు అవసరం లేదండి, మళ్ళా చంద్రబాబే వస్తారు. తమిళనాడులో ఎలక్షన్స్ జరిగినాయి, విజయ్ గారు సీఎం అయ్యారు. సేమ్ అదే కాన్సెప్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పడ్డది. అసలే నెక్స్ట్ సీఎం ఎవరు, లోకేషా పవన్ కళ్యాణ్? ఇప్పుడు పవన్ కళ్యాణ్కు మామూలుగా అయితే జనాలందరి మధ్యలో పవన్ కళ్యాణ్ అయితే బాగుండని ఉన్నది. కానీ అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందంటే చంద్రబాబు నాయుడు సీఎం కాబట్టి, వాళ్ళ తండ్రి సీఎం కాబట్టి, దాని నుంచి ఆ పార్టీ వాళ్ళు కానీ ఎక్కువ శాతం ఛాన్స్ ఏముందంటే లోకేష్కి ఉంది. కానీ ప్రజలలో ఎక్కువ పవన్ కళ్యాణ్ అయితే బాగుండని ఉంది. కానీ అక్కడ పట్టు అనేది తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి లోకేష్కు ఛాన్స్ ఉంది అనుకుంటున్నా. కానీ లోకేష్ గారిని సీఎం చేస్తే మరి జన సైనికులందరూ అట్లా ఒప్పుకోరు. కాకపోతే ఇప్పట్లోనైతే ఆ కూటమి విడిపోతట్లేదు, అది అయ్యేటట్లేదు. ఇంకొక 10-15 ఇయర్స్ దాకా ఉందాం అనుకుంటారు వాళ్ళు కూటమిలాగా. సో విడిపోయేటట్టు అనిపిస్తలేదు. ఇప్పట్లో అయితే లోకేష్ సీఎం గాడు, పవన్ కళ్యాణ్ గాడు, చంద్రబాబు అయితే నడుస్తుంది. కానీ విజయ్ తలపతి గారు సీఎం అవడంతో తమిళనాడులో ఎంతైతే ఊపు ఉందో, ఈయన కూడా సింగిల్గా పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ అన్న టాపిక్ కూడా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది. అది అట్లా కావాలంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడే ఎన్ని సీట్లు వచ్చినా సరే అని సొంతంగా పోటీ చేసి ఉంటే అది కొంచెం వేరే ఉంటుండే. అది ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు జగన్కి ఒక దిక్కు అయిపోయిండు, వీళ్ళిద్దరు ఒక దిక్కు అయిపోయారు. మొన్న ఒకసారి అట్లా కావాలని ఇప్పుడు విజయ్ లాగా పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పుడు ఏమైంది, ఒక సీట్ వచ్చింది, అది కూడా పవన్ కళ్యాణ్ గెలవలేదు, వేరే వాళ్ళ పార్టీలో ఒకరు గెలిచారు అంతే. మొత్తం టీడీపీ కూడా పడిపోయింది. అట్లా ఇద్దరు విడిపోయారు అనుకో, గెలవడానికి ఛాన్స్ లేదు, జగన్ వచ్చేస్తాడు. రీసెంట్గా అంటే చాలామంది ఇల్లీగల్గా కూడా చాలామంది చెప్తున్నారు నెక్స్ట్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసే అవకాశం లేదు, చంద్రబాబు నాయుడు గారు రిటైర్మెంట్ తీసుకుంటారు అన్న మాటలు అయితే వినిపిస్తున్నాయి. కానీ అదే నిజమైతే ఎవరు వర్కింగ్ ప్రెసిడెంట్గా రీసెంట్గా నారా లోకేష్ గారిని అనౌన్స్ చేయడం అయితే జరిగింది టీడీపీ పార్టీ. మరి ఇదే కొనసాగుద్దా? వర్కింగ్ ప్రెసిడెంట్గా వాళ్ళ పార్టీ కాబట్టి, వాళ్ళ తండ్రి కాబట్టి వాళ్ళని పెట్టుకున్నాడు, ఓకే. కానీ నారా ఇప్పుడు ఇప్పట్లో అయితే చంద్రబాబు నాయుడు నెక్స్ట్ టర్మ్కి అయితే అసలు వెళ్ళిపోడు. ఒకవేళ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే జూనియర్ ఎన్టీఆర్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. వచ్చిందంటే వాళ్ళ మధ్యలో క్లాష్ అవుతుంటే ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ లేచిపోతాడు, లేదా జగన్ అన్న అవుతాడు. చంద్రబాబు అయితే చాలా కష్టం అయిపోతుంది కూటమికి. థ్యాంక్ యూ. మీ ఒపీనియన్లో అయితే ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటారు, పవన్ కళ్యాణ్, లోకేష్? పవన్ కళ్యాణ్కి ఇస్తే చాలా బెస్ట్. అంత బలం లేదు కానీ ఇస్తే బెస్ట్.